హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము అరటికాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇంగ్రీడియంట్స్ చూడండి. నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను, కొద్దిగా బియ్య పిండి తీసుకున్నాను, ఒక 2 అరటికాయలు తీసుకున్నాను. వాటిపైన ఉన్నటువంటి తోలును తీసేసి ఇలా పెట్టుకోవాలి. వాటిని తరుగుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నటువంటి సైజులో వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వెంటనే వాటిని నీళ్ళల్లో వేసుకోవాలండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా నీళ్ళలో వేసాక కొద్దిసేపు మనం మిగతా కావాల్సినటువంటి ఏవేవి కావాలో చూసిద్దాం, వచ్చేయండి. ఇందాక నేను చూపించినట్లు ఆ 2 పౌడర్స్ని కూడా తీసేసుకున్నాను, శనగపిండిని మరియు బియ్యం పిండిని. దానికి తోడు కొద్దిగా బేకింగ్ సోడా, కారపొడి, సాల్ట్ అంతేనండి. అందులో వాటర్ కొద్దిగా వేసుకొని కన్సిస్టెన్సీ లాగా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. నేను కొంచెం స్పైసీగా ఉండడం కోసం కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసి కలుపుకోండి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క అరటికాయ తీసేసుకొని ఇలా ఆ పిండిలో ముంచి ఒక్కొక్క దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి. అరటికాయ చాలామంది తినరు, కానీ హెల్త్కి అవి చాలా అంటే చాలా మంచిది. ఇలా చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చాలా చక్కగా తినేస్తారనమాట. ఒక్కసారి ప్రయత్నం చేసైతే మీరు కూడా చూడండి. ఇలా గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా అటు ఇటు కలుపుకుంటూ మనము కాల్చుకోవాలన్నమాట. ఇక్కడ మనం పిండి సరిగ్గా కలిపామా లేదా అనేది మనం ఇక్కడ అరటికాయకి అంటుకున్నటువంటి పిండిని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇలా గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత వేగిపోయాయి అని అర్థం అనమాట. వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి అరటికాయ బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇందులోకి వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.